అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎమోషన్స్ అనేవి మన జీవితంలో ఎంతో పెద్ద రోల్ ప్లే చేస్తున్నాయి. అది పిల్లల్లో ఎటువంటి ప్రవర్తనకు దారితీస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చాలామంది పిల్లలు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళ సిబ్లింగ్స్తో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. పేరెంట్స్ ఏం చెప్పినా సరే మాట వినరు. ఎందుకు? పిల్లలు నిజంగా చెడ్డవాళ్ళ అంటే కాదు. అది చెడ్డ ప్రవర్తన కాదు. అది వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అలా చేస్తూ ఉంటారు. పిల్లలు ముఖ్యంగా ఎందుకు అలా సఫర్ అవుతారు అంటే దానికి కారణం ఏంటి అనేది, అసలు ఈ లక్షణాలు ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాము. చాలామంది పిల్లలు తమ మనసులో ఉన్న భావాలను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల దాన్ని వాళ్ళ ప్రవర్తనలో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాము. రామ్ అనే ఒక బాలుడు ఉండేవాడు. తనకు ఒక సిస్టర్ ఉండేది. వాళ్ళమ్మ ఆ సిస్టర్ వచ్చిన దగ్గర నుంచి, అంటే పుట్టిన దగ్గర నుంచి ఆ పాపను బాగా ముద్దుగా చూసుకుంటూ ఉండేది. రామ్కి మెల్లిమెల్లిగా ఒక ఫీలింగ్ కలుగుతూ ఉండేది మనసులో. అమ్మ నాతో సరిగ్గా ఉండట్లేదు, నా మీద ప్రేమ చూపించట్లేదు అని మనసులో ఫీల్ అవుతూ ఉండేవాడు. దానివల్ల వాళ్ళ చెల్లిని కొంచెం దూరంగా పెట్టడము, ఫైటింగ్ చేయడము, వాళ్ళ చెల్లితో సరిగ్గా ఉండకపోవడము చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ విషయాన్ని వాళ్ళ అమ్మ గమనించి రామ్ని అడుగుతుంది. రామ్ ఏమైంది? అంతకు ముందులాగా నువ్వు ఉండట్లేదేంటి అని అడిగితే రామ్ సమాధానం చెప్పడు. సైలెంట్గా ఉంటాడు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఏంటి అసలు రామ్కి ఏమై ఉంటుంది అని అంటే, రామ్లో మనసులో ఏం జరుగుతుంది అంటే, లోపల రామ్కి ఒక అభద్రతా భావం ఉండిపోతుంది. అమ్మ నన్ను సరిగ్గా చూసుకోదేమో అనే భావన. ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ గమనించకపోవడం వల్ల ఆ ప్రవర్తన అనేది మితిమీరిపోయి రామ్లో అసూయ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఎమోషన్స్ అనేవి ఎప్పుడూ కూడా రాంగ్ కాదు, కానీ ఎమోషన్స్ ఉండటం ఎంత సహజమో అవి మితిమీరిపోయినప్పుడు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. డియర్ పేరెంట్స్, మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి అంటే పిల్లలు చిన్న విషయానికే కోపడటము, వాళ్ళ సిబ్లింగ్స్తో ఎప్పుడూ కూడా దూరంగా ఉండడానికి ఇష్టపడటము, చదువుపై ఆసక్తి తగ్గిపోవడము, ఇంకా ఎప్పుడు వాళ్ళు డల్గా ఉండటము, ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయి అని అంటే మీ పిల్లల్లో వాళ్ళు సహాయాన్ని కోరుతున్నారు అని అర్థం. అసలుకి పిల్లల్లో ఇటువంటి భావన ఎందుకు కలుగుతుంది, అసలు ఎలా వస్తుంది అంటే ప్రధానంగా 3 కారణాల వల్ల వస్తుంది. ఒకటి పరిసరాల వల్ల, అంటే ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుంది. అంటే ఇంట్లో మనం మాట్లాడుకునే విధానము, మనం ట్రీట్ చేసే విధానం వల్ల పిల్లల్లో ఈ భావన అనేది కలుగుతుంది. తర్వాత టీచర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు, ఎలా కంపారిజన్ చేస్తున్నారు అనేది కూడా రోల్ ప్లే చేస్తుంది. పిల్లల్లో ఈ ఎమోషన్స్ రావటానికి ప్రధాన కారణాలు ఇవి మాత్రమే. అయితే చాలామంది పేరెంట్స్ తెలియకుండా చేస్తున్న తప్పేంటంటే, ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడూ కంపారిజన్ చేస్తారు. అంటే అక్క చూడు ఎంత బాగా చేస్తుందో, తమ్ముడు చూడు ఎంత బాగా హెల్ప్ చేస్తాడో, ఇలా కంపారిజన్ చేయటం వల్ల వాళ్ళ మనసులో ఆ భావాలు అనేవి ఉండిపోయి వాళ్ళు నన్ను గుర్తించట్లేదు అనేసి, నన్ను తక్కువ చేస్తున్నారు, నన్ను కించపరుస్తున్నారు అనే భావాల్లో వాళ్ళు ఉండిపోవడం వల్ల పిల్లలు ఎప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఉన్న భావాలని బయటికి చెప్పకుండా వాళ్ళ సిబ్లింగ్స్ మీద, వాళ్ళ ఫ్రెండ్స్ మీద అసూయ అనే భావాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ అసూయని మరి ఎలా అధిగమించవచ్చు? పేరెంట్స్ ఏం చేయాలి దీనికోసం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ద్వారా ఈ అసూయని పిల్లల్లో రాకుండా అధిగమించవచ్చు. వస్తే ఎలా అనేది కూడా ఇప్పుడు చూద్దాము. నెంబర్ 1 వచ్చేసి నేమింగ్ చేయాలి. అవును, నీకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? పిల్లలతో కూర్చొని వాళ్ళని అడిగి, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, నీకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, దీని పేరు అసూయ అని చెప్పి వాళ్ళకి చెప్పండి. అలా నేమ్ చేయటం వల్ల వాళ్ళకి ఓకే ఇది అసూయ అని అర్థమవుతుంది. వాళ్ళలో ఉన్న భయం అనేది, ఇన్సెక్యూరిటీ అనేది తగ్గిపోతుంది. నెంబర్ 2 వచ్చేసి
పిల్లల్లో ఈ భావన కలిగినప్పుడు వాళ్ళలో ప్రేరణకి ఎక్కువగా అవకాశం కల్పించండి. అంటే మీ అక్కను చూసి నేర్చుకో అని చెప్పడానికి బదులు ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని ఎందుకు అప్రిషియేట్ చేశారు అనేది చెప్పడంతో పాటు నువ్వు కూడా అక్కడి నుంచి నేర్చుకో అని చెప్పేసి పిల్లలకి చెప్పినప్పుడు ఆ అసూయ అనేది మోటివేషన్ లాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే నెంబర్ 3 వచ్చేసి టైం స్పెండ్ చేయండి. అవును, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి టీవీ, ఫోను ఇలాంటివి వాడకుండా వాళ్ళతో ప్రత్యేకంగా సమయం కేటాయించి వాళ్ళ మనసులో ఎటువంటి భావాలను కలిగి ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని వాళ్ళకి చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు పిల్లలకి సపరేట్గా టైం కేటాయించి వాళ్ళతో మీ యొక్క ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే పిల్లల్లో ఓకే, నాకు కూడా ప్రియారిటీ ఇస్తున్నారు, నన్ను కూడా మా పేరెంట్స్ గుర్తిస్తున్నారు అనే భావన కలుగుతుంది. వాళ్ళ ఎమోషన్స్ని ఎప్పుడైతే వ్యాలిడ్ చేస్తారో అప్పుడు మాత్రమే పిల్లల్లో ఈ అసూయ అనే భావన అనేది ఒక నార్మల్గా ఉండిపోతుంది. అది చెడ్డ ప్రవర్తనకి దారి తీయదు. డియర్ పేరెంట్స్, అసలు ఇటువంటి ఆలోచనలు పిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఎలా పాజిటివ్గా ఉంచుకోవాలో నా లైఫ్ స్కిల్స్ క్లాసెస్లో నేను పిల్లలకి నేర్పిస్తాను. అసలు భావాలు ఎందుకు వస్తాయి, ఈ థాట్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా సరౌండింగ్స్ని మనం ఉంచుకోవాలి అనే చిన్న చిన్న విషయాలు, కానీ లైఫ్ టైం ఇవి ఇంపాక్ట్ చేస్తాయి. ఇలాంటి ఎన్నో విషయాలను మీ పిల్లలకి నా క్లాసెస్ ద్వారా, నా లైఫ్ స్కిల్స్ క్లాసెస్ ద్వారా చాలామంది పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తున్నాను. అలాగే మీ పిల్లలకు కూడా ఒక కోచ్ యొక్క గైడెన్స్ కంపల్సరీ అని మీరు అనుకుంటే కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడితే ప్లీజ్ లైక్, అండ్ ఇంకెవరికైనా ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు మై ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కోపం ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం.